హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. ఇవాళ మరో స్వీట్ డెజర్ట్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది స్టఫ్డ్ గులాబ్ జామ్ అండి. నార్మల్ గులాబ్ జామ్స్ ఎలాగో అందరూ చేస్తారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలని లోపల డ్రై ఫ్రూట్స్ అండ్ కోవాతో స్టఫ్ చేసి గులాబ్ జామ్ చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వచ్చింది. మరి ఈ టేస్టీ స్టఫ్డ్ గులాబ్ జామ్ రెసిపీ ప్రాసెస్ ఏంటో క్లిక్ అయితే వేయండి. ఫస్ట్ ఒక బౌల్లో 1 కేజీ పంచదార తీసుకున్నానండి. నేను మనం పంచదార ఏ కప్తో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఫ్లేమ్ ఆన్ చేసి షుగర్ సిరప్ చేసుకోవాలండి. ఇది షుగర్ సిరప్ మరిగేలోపు మరో బౌల్ తీసుకొని దాంట్లో ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నానండి నేను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఆ గులాబ్ జామున్ పౌడర్ వేసుకొని మిల్క్తో ఒక గట్టి ముద్దలాగా చేసుకోవాలండి, చపాతీలాగా. చపాతీకి కొంచెం స్మూత్గా ఉంటుంది కదా, అలా స్మూత్లా కాకుండా మనం కలపడం గట్టిగా కలుపుకోవాలి. లేదంటే మనం స్టఫ్ చేసిన తర్వాత ఆ గులాబ్ జామున్ ఆయిల్లో వేయగానే విడిపోయి ఆయిల్ మొత్తం పాడైపోయింది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి పాలు యూస్ చేసి. కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టేద్దామండి. కొంచెం మ్యారినేట్ అయ్యిద్ది, కొంచెం స్మూత్ అయ్యిద్ది పిండి. ఈలోపు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లో సన్నగా చాప్ చేసుకున్న బాదం, జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక కలాకాన్, బయట మనకి స్వీట్ షాప్స్లో దొరుకుతాయి కదా, ఒక కలాకాన్ తీసుకొచ్చి ఈ డ్రై ఫ్రూట్స్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కలాకాన్ డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా కలిసిపోయేలాగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఉంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి ఒక ఉండలాగా అయ్యిద్ది మనం ప్రెస్ చేస్తే. సో ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇలా రెడీ చేసుకొని దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాం. తర్వాత యూజ్ చేద్దాం. మనం మ్యారినేట్ కోసం పిండి సైడ్కి పెట్టి ఉంచాం కదా, ఈ స్టఫ్ రెడీ అయిపోయిన తర్వాత ఆ పిండి తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి పిండిని. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత చిన్న బాల్ సైజ్ అంతా పిండి తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని కొంచెం ఎక్కువ స్టఫ్ చేయకూడదండి. మనం తీసుకున్న బౌల్లో సరిపోయేంత స్టఫ్ చేసి పైన ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగా రిమైనింగ్ పిండి మొత్తంతో ఇలాగే ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసి స్టఫ్ చేసుకొని లడ్డూలా చేసుకోవాలి. మొత్తం పిండితో ఇలాగే ప్రెస్ చేసుకొని లడ్డూలు రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం లడ్డూలు రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. మనకి లడ్డు రౌండ్గా లేదు చూసారా, ఇలా క్రాక్స్ రాకూడదు. సో దీన్ని మళ్ళీ డబుల్ ప్రెస్ చేసుకోవాలి. ఇలా క్రాక్స్ ఉంటే ఆయిల్లో వేయగానే అది విడిపోయి మనం లోపల స్టఫ్ చేసిన డ్రై ఫ్రూట్స్ బయటకు వచ్చేస్తాయి. సో దీన్ని నేను బౌల్లో వేసుకొని ఈ ప్లేట్కి ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత నా హ్యాండ్స్ కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్న ఒక లడ్డు తీసుకొని మళ్ళీ రోల్ చేసుకుంటున్నానండి. నీట్గా క్రాక్స్ లేకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇలా క్రాక్స్ లేకుండా నీట్గా స్మూత్గా వచ్చింది చూడండి లడ్డు. ఇలా చేసుకోవాలి మొత్తం లడ్డూస్. మళ్ళీ అగైన్ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అన్ని లడ్డూలు ప్రెస్ చేసుకోవాలండి. ఇదే కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పట్టేది గులాబ్ జామున్లో. ఇలా మొత్తం రెడీ చేసుకున్నాం కదా, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో రౌండ్గా. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం షుగర్ పెట్టాం కదా స్టవ్ మీద, అది దాంట్లో షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా, 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇంకా ఎక్కువ బాయిల్ చేయడం అవసరం లేదు. ఎక్కువ బాయిల్ చేస్తే మనకి పాకం అనేది వచ్చేస్తుంది. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి, మీడియం హీట్ అయితే చాలు. బాగా హీట్ అయితే గులాబ్ జామున్ వేగానే మాడిపోతాయి. సో మీడియం హీట్ అయిన తర్వాత గులాబ్ జామున్ వేసుకొని మనం దోశ తిప్పే అట్లకడ ఉంటుంది కదా, దాంతో కలుపుకోవాలి. దాంట్లో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఆయిల్తో అప్లై చేసి కొంచెం కాలిన తర్వాత కలుపుకోవాలండి. ఇలా స్లోగా చాలా స్లైట్లీ కలుపుకోవాలి, లేదంటే అది ఓపెన్ అయిపోయిద్ది. ఈ ఫ్లేమ్ అనేది మనకి మీడియం ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. మన గులాబ్ జామున్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసి డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా తీసి షుగర్ సిరప్లో వేస్తున్నాను ఫ్రెండ్స్.
ఇలాగే రిమైనింగ్ మొత్తం గులాబ్ జామున్స్ని ఇలాగే కుక్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక 4 hours పక్కన పెట్టేయాలి. ఆ షుగర్ సిరప్ పీల్చుకొని అవి మంచిగా జ్యూసీగా అవ్వాలి లోపల. 4 hours తర్వాత గులాబ్ జామున్స్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం రెడీ చేసుకొని ఉంచుకున్న స్టఫ్ ఉంటుంది కదా, అది పైన అప్లై చేసుకొని షుగర్ సిరప్ కొంచెం వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. సూపర్ టేస్టీగా ఉండే స్టఫ్డ్ గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ టైప్లో డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. వావ్, చాలా జ్యూసీగా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మరి నా ఈ స్టఫ్డ్ గులాబ్ జామ్ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై.